భారతదేశంలో కూడా ట్రంప్ నిర్ణయం లాగానే తీసుకుంటూ పోతుందేమో, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటూ పోతుందేమో. ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తారో, డ్రగ్స్ సరఫరాదారుల్ని దేశద్రోహులుగా, తీవ్రవాదులుగా గుర్తిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశాడు ట్రంప్. సంచలనాత్మక నిర్ణయం, ఒక అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పటిదాకా డ్రగ్స్ మీద పరిశోధనలు పోలీస్ చేయాలా, లేకపోతే FBI చేయాలా, లేకపోతే CIA చేయాలా అన్నది ఓ సందేహం. మామూలు డ్రగ్స్ కేసులన్నీ కూడా లోకల్ పోలీసే చూసుకుంటారు. వీళ్ళకి FBI పైన ఇన్వెస్టిగేట్ చేయాలంటే కష్టం అవుతుంది. ఎందుకు? అది దేశవ్యాప్తంగా చూస్తుంది, CIA ప్రపంచవ్యాప్తంగా చూస్తుంది. అట్లాంటివి చేయాలంటే ఇది లోకల్ ఇష్యూస్ కదా అంటారు. ఇప్పుడు ఆ FBI CIAలకి చేతికొచ్చినట్టు, ఏది తీవ్రవాద వ్యవహారాలు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి, అట్లాగే సైన్యం వాళ్ళకి ఖచ్చితంగా సహకరించాలి. అంటే ఇక పైన డ్రగ్స్ సరఫరా చేసేవాడిని సైన్యం కాల్చి అవతల పడేస్తుంది. ఆ విధమైన అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చాడు.